నమస్కారం. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 19వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం చదువుకుందాం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహత్ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఇక్కడికి 23వ శ్లోకం ఇది. మనం 19వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా ఇప్పుడు చదువుకున్నాం. మొదటి 19వ శ్లోకంలో సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. తుములః అంటే భయంకరమైన, ఘోష నాదము, నభ చ ఆకాశమును, పృథివీం ఏవ భూమిని కూడా, వ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేయుచు, ధార్తరాష్ట్రాణం ధార్తరాష్ట్రుల యొక్క అనగా మీవారి, హృదయాని హృదయములను, వ్యదారయత్ కకావికలములుగా చేసెను. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములు భూమ్యాకాశములు దద్దరిల్ల చేసినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల అనగా కౌరవుల హృదయములు కకావికలములు అయినవి. పాండవసేనలోని వీరులందరూ కూడా ఒక్కుమ్మడిగా శంఖాలు మ్రోగించగనే ఆ ధ్వని ఎంతో గంభీరమై, గూఢమై, ఉచ్చమై, భయానకమై సమస్త భూనభోంతరాళాలు వ్యాపించింది. ఈ విధంగా అన్ని దిశల యందు కూడా భీషణమైనటువంటి ధనులు నిండగా సర్వత్రా ప్రతిధ్వని పుట్టి భూమి ఆకాశాలు మార్మ్రోగాయి. ఆ శంఖరావముల ప్రతిధ్వనిని విన్న దుర్యోధనాది ధృతరాష్ట్రపుత్రులకును వారి పక్షమున నిలిచియున్న మిగిలిన యోధులందరికీ కూడా హృదయ కుహరాలలో మహాభయము జనింపగా వారు తమ గుండెలను ఎవరో పిండుచున్నట్లుగా వ్యధ చెందిరి. ఇది 19వ శ్లోకానికి ఉన్న ఒక వివరణ అన్నమాట. పాండవుల శంఖధ్వనితో కౌరవ వీరులు వ్యధితులగుటను వర్ణించిన సంజయుడు ఇహ రాబో 4 శ్లోకాలలో కృష్ణ భగవానుడితో అర్జునుడు పలికిన ఉత్సాహపూరిత వచనాలను వర్ణిస్తున్నాడు. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ. అధ వ్యవస్థిత దృష్ట్వా యుద్ధ సన్నద్ధులై నిలచియున్న ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రునకు సంబంధించిన వారిని, అధ వ్యవస్థితాన్ దృష్ట్వా యుద్ధ సన్నద్ధులై నిలిచియున్నటువంటి వారిని ఎవరు చూశాడుంట? కపిధ్వజుడు చూశాడట. ఇక్కడ ప్రత్యేకంగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏమని చెప్తున్నాడు అంటే కపిధ్వజుడు అంటున్నాడు అర్జునుడిని. అర్జునుడికి కపిధ్వజం ఎక్కడి నుంచి వచ్చింది? భీమసేనుడికి హనుమంతుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఆయన వచ్చి అర్జునుల వారి యొక్క కేతనం మీద చక్కగా కూర్చున్నాడు. అర్జునుడి రథం యొక్క సమున్నతమైన టెక్కెమ మీద విరాజమానుడై ఉన్నాడు ఆంజనేయ స్వామి. యుద్ధరంగంలో అప్పుడప్పుడు ఆయన భీషణంగా గర్జనలు కూడా చేస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి జ్ఞప్తికి తీసుకురావడానికి సంజయుడు అర్జునుణ్ణి కపిధ్వజుడు అనే విశేషణాన్ని ప్రయోగించాడు. అంటే వీళ్లకు సహాయం చేయడానికి హనుమంతుల వారు కూడా విచ్చేశాడయ్యా, ఇటు పక్కన కృష్ణుడు ఉన్నాడు, అటు పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, భగవంతుడి వైపు అంతా కూడా ఇటే ఉన్నారు అని
ఒక రకంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఓటమి నీ వారికి తప్పదు అనేటువంటి సూచన కూడా అది చక్కగా మనం అది తెలుసుకోవచ్చు. దుర్యోధనుడు అతని సోదరులు కౌరవ పక్షమున గల ఇతర యోధులందరూ యుద్ధానికి సన్నద్ధులై ఉండటాన్ని అర్జునుడు చూశాడు. వారందరూ శస్త్రప్రహారముల కోసమే పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడు ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ ధనురుద్యమ్య పాండవ, ధనస్సును ఉద్యమ్య పైకి ఎత్తి పట్టుకున్నాడట. అంటే మంచి ఉత్సాహంతో ఇక కమాన్ ఇక మొదలు పెడదాం అనేటువంటి ఉత్సాహంతో ధనస్సును ఎత్తి పట్టుకొని నిల్చొని రణోత్సాహం ఉప్పొంగి తన గాంధీవాన్ని ఎత్తి పట్టుకొని నిల్చున్నాడట. అది ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యమిదం అహమహీపతే. హృషీకేశం ఇదం వాక్యం ఆహ పలికెను మహీపతే. హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు ప్రభువు, సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన అర్జునుడి రథం మీద కూర్చుండి సారథ్యం చేస్తున్నాడు. అట్టి వాడితో తలపడి మీరు విజయాన్ని ఆశిస్తున్నారు, ఇది అజ్ఞానం కాదా అని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజెప్పడానికే మళ్ళా ఇక్కడ ఇందాక ఒకసారి అంతకుముందు శ్లోకాలలో కూడా హృషికేశుడు అనే పదం వాడాడు. ఇప్పుడు కూడా మళ్ళా సంజయుడు హృషికేశుడు అనే పదాన్ని వాడుతూ ఇక్కడ చెప్తున్నాడు. భగవద్గీతలో వాడేటువంటి ప్రతి పదము కూడా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి పదం కూడా ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఏ ఒక్కటి కూడా వ్యర్థ పదం అనేటువంటిది ఉండదు. ప్రతి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం కనుక తీసుకుంటే చాలా విశేషమైనటువంటి భావాలు మనలో ఒక్కసారిగా కలుగుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఏదో ముడులన్నీ కూడా విడిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఏ సమయం ముందు కూడా పరాభవము గాని పతనము గాని సంభవింపని వాడిని అచ్యుతుడు, తన స్వరూప శక్తి మహత్యములందు ఎప్పటికీ ఎల్లవేళలా అస్ఖలితుడై ఉండేటువంటి వాణ్ణి అచ్యుతుడు అంటారు. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఈ రెండు సేనల మధ్య కూడా ఈ రథాన్ని నిలబెట్టవయ్యా అచ్యుత అని పరమాత్మతోటి చెబుతున్నారు అర్జునుల వారు. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగంలో యుద్ధాభిలాషులై నిలచి ఉన్నటువంటి ప్రతిపక్ష యోధులందరినీ కూడా నేను బాగా చూసేంత వరకు, వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో బాగా పరిశీలించేటంత వరకు కూడా రథాన్ని అక్కడే నిలిపి ఉంచు అని కృష్ణ పరమాత్మకు చెప్పాడు అర్జునుడు. యోత్స్యమానానవేక్షేహం యం ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధేః, దుర్బుద్ధి గలవాడైన ధార్తరాష్ట్రస్య, దుర్యోధనుడి యొక్క యుద్ధే యుద్ధమునందు ప్రియచికీర్షవః, ప్రియమును గూర్పదలచినట్టు వారు. ఏ ఏ దొరలున్నారో దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయటానికి వచ్చిన వాళ్ళంతా ఎవరెవరో నేను చూడాలనుకుంటున్నానయ్యా. ఎవరెవరు ఏతే రాజులు గలరో అత్ర ఇక్కడ ఈ భూమిలో సమాగత చేరియున్నారో యోత్స్యమానాన్ యుద్ధ సన్నద్ధులై ఉన్నటువంటి వారిని అహం నేను అవేక్షే చూచెదనుగాక. దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి ప్రియాన్ని గూర్చడం కోసం యుద్ధంలో పాల్గొనదలచి వచ్చి ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఒక్కసారి నేను చూస్తానయ్యా అని చెప్పాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతోటి. 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక 7 అజ్ఞాతవాసం, మొత్తం 13 ఏళ్ళు పూర్తయిన తర్వాత పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేయడానికి అసలు దట్ వాస్ ద రూల్ నిశ్చితంగా ఉన్నది. అంతవరకు వారి రాజ్యం కౌరవుల చేతిలో న్యాస రూపంలో ఉన్నది, వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. కానీ ఆ రాజ్యాన్ని అన్యాయంగా కాజేయాలనేటువంటి దుర్నీతితో దుర్యోధనుడు ఆ ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించాడు. దుర్యోధనుడు పాండవుల పట్ల ఇప్పటి వరకు ఎన్నో అన్యాయాలు అత్యాచారాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి అతని అన్యాయం సహింపరానిది అయిపోయింది. దుర్యోధనుడు ఇట్టి పాపబుద్ధిని దలంచి అర్జునుడు అతనిని అందుకనే దుర్బుద్ధి
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. అందుకనే అక్కడ దుర్బుద్ధి అనే పదాన్ని అక్కడ వాడారన్నమాట. పాపబుద్ధి గల దుర్యోధనుడి అన్యాయాలను, అత్యాచారాలను సకల లోకాలకు తెలిసినటువంటివే ఆ అత్యాచారాలు, అన్యాయాలు. అయినా అతనికి ప్రియాన్ని చేకూర్చాలనేటువంటి కోరికతోటి అతనికి అండగా నిల్చోవడం కోసం ఎంతోమంది రాజులు ఇక్కడ చేరి ఉన్నారు. దీంతో పాటు దుర్యోధనుడితో పాటు వీరి బుద్ధి కూడా పాపభూయిష్టమైనటువంటిది. అంతే కదా! ఎవడైతే మనకు దుర్బుద్ధికి సపోర్ట్ చేస్తున్నాడో వాడిది దుర్బుద్ధే. వీరందరూ ఈ అన్యాయాన్ని బాహాటంగా సమర్థించడం కోసం ఇక్కడ కూడి ఉన్నారు. తమ ఠీవిని ప్రదర్శించి ఇతని వెన్ను తట్టుతున్నారు. కాబట్టి కానీ అతనికి మేలు చేకూర్పదలచియు నిజంగా కీడునే చేస్తున్నారు. తమను తాము గొప్ప బలవంతులమని ఎంచి యుద్ధాన్ని చేయటం కోసమై ఔత్సాహికులై నిలిచిన వీరు ఎవరెవరో ఒక్క మారు చూస్తాను. అట్లా అట్లానే రణరంగంలో వీరెంతటి యోధులో కూడా పరికిస్తాను. అన్యాయాన్ని, అధర్మపక్షాన్ని వహించిన వీరందరికీ కూడా నా దెబ్బను రుచి చూపిస్తాను. ఇది అర్జునుడి యొక్క మాటలలోని ఆంతర్యం అన్నమాట. యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ఇక్కడితోటి 23వ శ్లోకం ప్రథమ అధ్యాయంలోది అయిపోతుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.